బయట పెద్ద గజస్తంభం అనేది ఉంది. సో అందరూ ఇక్కడ బయట గజస్తంభం దగ్గర తొలి దీపం వెలిగించుకుంటున్నారు. సో నేను కూడా తొలి దీపం గజస్తంభం దగ్గర వెలిగించాను. మనం పూజ సామాన్లు ఏమైనా మర్చిపోయినా తీసుకురాపోయినా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే టెంపుల్ బయటే అన్ని పూజ సామాన్లు చక్కగా అవైలబుల్ ఉంటాయి మనకి. అలాగే తామర పూలతో సహా అన్నీ బాగా దొరుకుతాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. అలాగే మన దేశంలోనే పెద్దదైన ఈ శివలింగం మన రాష్ట్రంలో ఉండడం చాలా విశేషమండి. టెక్కలికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో వెలిసిన స్వామి మల్లికార్జునుడు. ఆ గ్రామమే రావివలస. ఈ రావివలసలో ఉన్న ఈ అతిపెద్ద స్వయంభూలింగం గురించి కొద్ది మందికే తెలుసు. దాని ఎత్తు 55 అడుగులు. అందువల్ల ఇక్కడ గోపురం ఉండదన్నమాట. ఆ దైవం ఎప్పుడూ ఎండలో ఉండాల్సిందే. అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అని పేరు ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయ విశేషాలు ఏంటో, ఎలా మల్లికార్జున స్వామి వారికి ఎండల మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం లంక నుండి అయోధ్యకు వెళ్తూ శ్రీరాముడు సతీ సమేతంగా రావివలస అరణ్య ప్రాంతంలో సుమంత పర్వతంపై విడిది చేశారని ప్రతీతి. శ్రీరాముని అనుచరణ గణంలో ఒకడు వైద్యుడైన సుషేనుడు అక్కడి వనమూలికలు ఔషధ మొక్కలను చూసి ఆశ్చర్యపోవడమే గాక రోగాల బారిన పడిన స్థానికులను చూసి చలించి ప్రజలను రోగపీడితుల నుంచి విముక్తి కలిగించారని, తద్వారా శివ సాన్నిహిత్యం పొందాలని నిశ్చయించుకుని అక్కడే ఉండిపోవాలని తన కోరికను శ్రీరామునికి తెలిపి అనుమతి తీసుకుంటాడు. సుశేషుని కోరికను మన్నించిన శ్రీరాముడు అతన్ని ఆశీర్వదించి తాను తన అనుచరణ గణంతో అయోధ్యకు వెళ్ళాడు. ఆ పర్వతం సుషేనుడు ఘోర తపస్సును ప్రారంభిస్తాడు. తర్వాత కొంతకాలానికి శ్రీరామచంద్రుడు సుమంత పర్వతంపై తపోదీక్షలో ఉన్న సుషేనుడి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని హనుమంతుడిని కోరుతారు. దాంతో హనుమంతుడు సుషేనుడి తపస్సు చేస్తున్న పర్వత శిఖరం చేరగా అక్కడ సుషేనుడి కళేబరం మాత్రమే కనబడుతుంది. దాంతో శివ సాన్నిహిత్యం పొందాడని భావించిన హనుమ అక్కడ గొయ్యి తవ్వి అందులో కళేబరం పూడ్చిపట్టి మల్లెపూలను ఆ గొయ్యిపై ఉంచి దానిపై జింక చర్మం కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళాడట. హనుమ ద్వారా సుషేనుని మరణ వార్త తెలుసుకున్న సీతారాములు చింతించి హనుమ సమేతంగా సుమంచ పర్వతంపైకి వస్తారు. శ్రీరామునికి సుషేనుని కళేబరం చూపించడానికి హనుమ జింక చర్మం తొలగించి చూడగా అక్కడ శివలింగం ఉంది. దానిపై మల్లెపూలు కూడా ఉండటాన్ని చూసిన సీతారాములు తన్మయత్వం చెంది సీతా సమేతంగా పక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి ఆ శివలింగానికి పూజ చేశారు. దాంతో ఆ శివలింగం పెద్దగా పెరుగుతూ ఆ ప్రాంతంలోని ఔషధ సువాసనలతో గాలి శివలింగాన్ని తాకగా ప్రచండ పవనాలుగా మారి ఆ గాలి వీచినంత మేర రోగ పీడితులైన ప్రజలు రోగాలు హరించిపోయేట. ఈ శివలింగంలో దివ్య తేజస్సు రావడం గమనించి శ్రీరాముడు ఈ లింగానికి గుడి కడదామని భావించి అది అంతకంతకు పెరగడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అలా ఆ శివలింగం పెరిగి మహాలింగంగా ఏర్పడింది. మల్లెపూలతో కప్పబడిన జినం అనగా చర్మంతో కప్పబడిన ఉన్నందున ఈ స్వామికి మల్లికార్జున స్వామిగా పేరు వచ్చింది. కాలక్రమంగా ఈ పేరు మల్లికార్జున స్వామిగా స్థిరపడింది. శివుణ్ణి పూజించినట్టు ప్రతీతి. అలాగే ద్వాపర యుగంలో పాండవుల వనవాస సమయంలో ఇక్కడ వచ్చి సీతారాములు స్నానం చేసి సీతకుండంగా పిలువబడే కొలంలో స్నానం చేసి స్వామివారికి అర్చన అభిషేకాలు చేసి కొంతకాలం పాటు ఇక్కడ గుహలో ఉన్నారని స్థల పురాణం చెబుతుంది. సీతకుండలో స్నానం చేసి స్వామివారిని దర్శించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సంబంధిత రోగాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ దైవాన్ని దర్శిస్తే చాలా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రజల్లో నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే చాలు కోరికలన్నీ తీరుతాయని, అంతేకాదు ముక్తిని, జీవన్ముక్తికి, భక్తికి శక్తిని ప్రసాదించే దైవమని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. అలాగే 1870 ప్రాంతంలో టెక్కల్ జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయం నిర్మింపగా అది తొందరలోనే కొంతకాలమునకు శిథిలమైనది. మరికొంతకాలానికి ఆలయ నిర్మాణంకు పూనుకొనగా స్వామి భక్తులు కలలో కనబడి తనకు ఆలయము వద్దని, వాతావరణ మార్పులలో ఆరుబయట ఉండడమే తనకు ఇష్టమని, అదే లోక కళ్యాణమని తెలియజేశారు. దాంతో దేవాలయ నిర్మాణము విరమించుకున్నారు. ఇది సుమారు 400-500 సంవత్సరాల నాటి పురాణత దేవాలయం. దీనిని కంచి కామకోటి పరమాచార్యులు దర్శించి పూజించారు. కార్తీక మాసంలోని 3 సోమవారాలు మహాశివరాత్రికి ఎండల మల్లికార్జునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామిని దర్శించుకోవడానికి రావివలస భక్తులు పోటెత్తుతారు. మహాశివరాత్రి, కార్తీక మాసం విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహింపబడతాయి. కార్తీక మాసంలో ఇక్కడ కల అశ్వర్థ వృక్షం కింద గడిపేందుకు స్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి చాలామంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు. రాష్ట్రం నలుమూలల నుండి కూడా యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ టెంపుల్కి మనం రీచ్ అవ్వాలంటే చాలా ఈజీ అండి. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. శ్రీకాకుళం నుంచి టెక్కలి దాదాపు 33 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో రావివలస ఉందండి. చాలా ఈజీగానే ఉంటుంది, మనకేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
అలాగే ఈ టెంపుల్కి వెళ్ళి మనం ఏదైనా కోరికలు కోరుకుంటే ఎటువంటి కోరికలైనా సరే నెరవేరుతాయి అని బాగా ప్రసిద్ధి. అక్కడున్న భక్తులందరూ కూడా బాగా నమ్ముతారు. సరే నేను వెళ్ళాను, అక్కడ కోరుకున్నాను, నాకైతే నెరవేరింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. అలాగే మీరు చూడొచ్చు శివలింగం ఎంత పెద్దగా ఉంది. ఇటువంటి శివలింగం, ఇంత పెద్ద శివలింగం అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మనం అభిషేకం కానీ పూజలు కానీ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో చేయించుకోవచ్చు. అలాగే మనం శివలింగం పైనుంచి చూడాలి అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్ కన్స్ట్రక్షన్ చేశారు, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. అలాగే అక్కడ కూడా అభిషేకాలు పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. మనం అక్కడ చేయించుకోవాలనుకుంటే పంతులు గారికి మనం ఇన్ఫామ్ చేస్తే ఆయన వచ్చి పూజలు నిర్వహిస్తారు. మేము వెళ్ళినప్పుడైతే అంత బాగా రష్ అయితే ఏమీ లేదు, చాలా చక్కగా దర్శించుకున్నాము. 1 డేలో మేము వెళ్ళి, వైజాగ్ దగ్గర కాబట్టి 1 డేలో మేము వెళ్ళి తిరిగి వచ్చేసాము. Hope you all like this video. Please share, like and subscribe my channel.